వచ్చిరా ఫ్రెండ్స్. సో ఈ డైలీ అనాలిసిస్ వీడియోలో నేను చెప్పే ప్రతి పాయింట్ జస్ట్ అనాలిసిస్ లానే తీసుకోండి, అంటే ఎడ్యుకేషనల్ పర్పస్ లాగా మాత్రమే తీసుకోండి. అంతేగాని దీన్ని బేస్ చేసుకొని ఎలాంటి బై అండ్ సెల్ రికమెండేషన్ లాగా తీసుకొని ఎలాంటి ట్రేడ్లు చేయకండి. మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాతనే ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటేనే మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు. ఓకే, సో ఇది మన పోడ్కాస్ట్ 5th పార్ట్. ఇంతకుముందుకు ఒక 4 పార్ట్స్ ఏమో చేసిన, చాలా గ్యాప్ తర్వాత చాలా మంది రిక్వెస్ట్ పెట్టారు, పర్సనల్గా మెసేజ్ పెట్టారు, బట్ టైం కుదరక చేయలేదు. అంటే ఒక ఎగ్జాంపుల్స్ తోటి స్టోరీ టెల్లింగ్ టైప్ మనం ఒక పోడ్కాస్ట్లు సైకాలజీ డెవలప్మెంట్ కోసం మాత్రమే చేసుకుంటాం కదా, కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. సరే, ఇవాళ టాపిక్ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ కదా. సో ఈ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకునే కంటే ముందు ఒక విషయం చెప్తా. ఆకాశం నుండి ఒక పిడుగు ఊడిపడుతుందన్నమాట. ఆ ఊడిపడి అడవి తగలబడుతుంటే జంతువులన్నీ కలిసి నాక్కుంటున్నాయి, చేతులు, కాళ్ళు, వీపు. సో ఆకాశం నుండి పిడుగు పడంగానే అడవి తగలబడుతుంటే ఈ జంతువులు నాక్కుంటున్నాయి. ఆ నాక్కుంటున్నప్పుడు కోతి తాతలు చూస్తూ ఉన్నారు. ఏమన్నా అర్థమైందా ఇది నేనేం చెప్పినా? ఆకాశం నుండి ఒక పిడుగు పడి అడవి తలగబడుతుంటే ఉన్న జంతువులన్నీ నాక్కుంటూ ఉన్నాయి, చేతులు, కాళ్ళు, మూతులు. ఓకే, అప్పుడే కోతి తాతలు చూసారు. ఇదేందనేది మీకు తెలుస్తుంది, మనం మొత్తం మాట్లాడుకుంటాం. ఓకే, సో ఇవాళ మాట్లాడుకునే టాపిక్ ఎక్స్పీరియన్స్. కానీ ఇందులో ఒక 6 పాయింట్స్ ఉంటాయి. 6 పాయింట్స్ అంటే ఫస్ట్ది వచ్చేసి నాలెడ్జ్, సెకండ్ వచ్చేసి అబ్జర్వేషన్, థర్డ్ వచ్చేసి ఎక్స్పెరిమెంట్, ఫోర్త్ వచ్చేసి రిజల్ట్, ఫిఫ్త్ వచ్చేసి డెవలప్మెంట్, సిక్స్త్ వచ్చేసి రిపీట్. ఈ 6 పాయింట్స్ గురించి మాట్లాడు. ఓకే, ఫైన్. నాలెడ్జ్ అంటే ఏంది? తెలియంది ఏదైతే విషయం ఉంటుందో కొత్తగా తెలుసుకోవడం. అది తెలిసిన తర్వాత మీకు దాని నాలెడ్జ్ వచ్చినట్టు, అవునా? ఫైన్. అబ్జర్వేషన్ అంటే ఏదైతే తెలుసుకుంటామో ఆ తెలుసుకున్న దాన్ని కొంతకాలం అబ్జర్వ్ చేయడం. ఒక్కసారికి రెండుసారికి షార్ట్ టర్మ్లో డిసిషన్ తీసుకోకుండా కొంచెం లాంగ్ టర్మ్, అంటే ఒకసారి చూసి డిసిషన్ తీసుకోకుండా దాన్ని కొంతకాలం చూడడం, అబ్జర్వ్ చేయడం. ఎక్స్పెరిమెంట్ ఎంతో కొంత మనకు రిస్క్ ఉంది అని తెలిసి కూడా ఆ తెలిసినప్పటికీ కూడా మళ్ళీ రిపీటెడ్గా ప్రయత్నించడం ఎక్స్పెరిమెంట్. రిజల్ట్ ప్రయత్నం చేస్తాం కదా, ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం ఎక్స్పెరిమెంట్. అట్లా ఒక్కో ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క రిజల్ట్ వస్తుంది. ఇట్లా 10 ప్రయత్నాలు చేసి 10 సార్లు వచ్చిన రిజల్ట్ని కలిపి యావరేజ్ చేసుకొని చూస్తూ వేసే ఒక అంచనా ఏదైతే ఉంటుందో ఆ అంచనానే ఓవరాల్ రిజల్ట్ అనమాట. ఓకే, డెవలప్మెంట్ ఉన్నదాన్ని చేసేదాన్ని ఇంకా ఈజీగా చేయడానికి, మనకు అనుకూలంగా ఉండడానికి, మనకు తగ్గట్టు మార్చుకోవడానికి, టైం సేవ్ చేసుకోవడానికి, మన ఇష్ట ప్రకారం మార్చుకోవడానికి చేసేదే డెవలప్మెంట్. రిపీట్ రిజల్ట్ ఎలా వచ్చినా కూడా మళ్ళీ రిపీట్ చేస్తే, అంటే ఒకసారి చేస్తాం ఏదో ఒక ప్రయత్నం, రెండోసారి అది చేయాలంటే బోర్ కొడుతుంది. కాకపోతే రెండోసారి బెటర్ రిజల్ట్ వస్తుంది. ఎందుకు? ఆల్రెడీ ఒక పని ఒకసారి చేసేసినావు కాబట్టి దాని మీద ఉన్న ఎక్స్పీరియన్స్ దాని మీద ప్రభావం ఉంటుంది. సో రెండోది కొంచెం బెటర్ రిజల్ట్ వస్తుంది అనమాట. సో దీన్ని మళ్ళా బోర్ కొట్టినా కూడా, బోర్ కొట్టడం అంటే చేయబుద్ధి కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అయినా సరే మనం ఉన్న పట్టుదలతోటి చేస్తే, ఫోకస్ పెట్టి ఎన్నిసార్లు చేస్తే అంత బాగా ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది మనకి. ఓకే, ఈ రిపీట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ చెప్పిన పిడుగుల గురించి, జంతువులు నాక్కోవడం గురించి, కోతి తాతల గురించి అది ఇంట్రడక్షన్ అనుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన 6 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంపార్టెంట్ టాపిక్ అనుకోవచ్చు. ఇప్పుడు డీటెయిల్గా ఒక కథ చెప్తాం. కథ విన్నాక 1 by 1 మాట్లాడుకుందాం. ఓకే, ఒక కథ విషయానికి వస్తే మనం ఆది మానవుల కాలంకి వెళ్దాం. ఓకే, వెళ్ళినప్పుడు అక్కడ ఒక టాపిక్ తీసుకుని దాని గురించి మాట్లాడదాం. అప్పుడు మనకు ఈ 6 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, నాలెడ్జ్, అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంట్, రిజల్ట్, డెవలప్మెంట్, రిపీట్, ఈ 6 పాయింట్ల గురించి మనం తెలుసుకుందాం. ఓకే, నాలెడ్జ్ అంటే ఏంది? అప్పట్లో ఆది మానవులు బ్రతకాలి అంటే ఇంకో ప్రాణాన్ని చంపి తినేవాళ్ళు. అంటే వీళ్ళు కూడా ఒక ప్రాణమే, వీళ్ళు ఇంకో ప్రాణాన్ని వేటాడి చంపి తినేవాళ్ళు, అవునా? సో ఆకలి వేస్తే ఇంకో జంతువుని తినాలి అనేది వాళ్ళకు ఒక విషయం తెలిసింది. దాని తర్వాత దాన్ని కాల్చుకొని తినడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఇంకోలాగా, దాని తర్వాత ఇంకోలాగా. ఎందుకు అంటే ఫస్ట్ ఏదైతే విషయం తెలిసిందో దాన్ని చేయడం, తర్వాత కొత్త విషయం వస్తే దీన్ని కూడా ఇంప్లిమెంట్ చూసి చేయడం. సో ఒక ప్రాసెస్ చేస్తున్నారు ఇక్కడ. ఒక వేట ఆడాలి, ఆ జంతువుని తినాలి అనేది ఒక ప్రాసెస్ అనేది చేస్తున్నారు. ఈ ప్రాసెస్ తెలియనప్పుడు నార్మలే, తెలిసిన తర్వాత ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో అదే నాలెడ్జ్ అనమాట. ఓకే, ఒక పని ఏదైతే చేస్తామో అది తెలియనప్పుడు నార్మలే,
తెలిస్తే ఆ ప్రాసెస్ చేయడం ఎలా దాని మీద నాలెడ్జ్ ఉండాలి అంటారు కదా. ఆ నాలెడ్జ్ ఆ ప్రాసెస్ తెలియడం అనమాట. అంటే ఏదైతే విషయం తెలియదో అది తెలుసుకోవడమే నాలెడ్జ్. ఫైన్, ఓకే. రెండోది అబ్జర్వేషన్. ఇప్పుడు ఇదే ఆది మానవులు వేటాడతారుగా, ఈ బరిసెలతోటో రాళ్ళతోటో కొట్టి ఒక జంతువుని చంపి దాన్ని ఆడనే పండబెట్టి దాన్ని ముక్కలు ముక్కలు చీల్చి తినేవాళ్ళు. లేదంటే ముక్కలు ముక్కలు చేసి ఇంటికి తీసుకుపోయి అందరు కలిసి తినేవాళ్ళు గుంపు మొత్తం. ఒక గ్రూపులుగా ఉండేవాళ్ళు అనమాట. ఇవి నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ కోతులు అంటే మన పురాతన తాతలు. ఓకే, ఆది మానవులు ఎవరైతే ఉన్నారో అందరు మనకు తాతలు అవుతారు కాబట్టి ఆ తాతలు. బట్ వాళ్ళందరూ కోతుల నుండి వచ్చారు కాబట్టి ఆ కోతులే మన తాతలు. ఓకే, కోతి తాతలు. ఫైన్, వీళ్ళు జంతువుని చంపుకొని తింటాడు. ఓకే ఫైన్, ఒకానొక టైంలో ఓకే కోఇన్సిడెన్స్లు ఎన్నో జరుగుతాయి ప్రపంచంలో. కొన్ని మన దొరకవచ్చు, కొన్ని దొరకకపోవచ్చు, కానీ జరుగుతుంటాయి. ఒకానొక టైంలో ఇప్పుడంటే ఫైర్ ఇంజర్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి. హెలికాప్టర్ ద్వారా కూడా వాటర్ పోసేటోళ్ళు ఉన్నారు, ఫైర్ ఇంజర్స్. అవునా? ఎందుకు? ఒక పిడుగు వచ్చి అడవిలో పడుతుంది కదా, పడ్డప్పుడు అడవులు తలగబడుతుంటాయి. ఇక్కడే కాదు, అక్కడ కాదు, ఇంకెక్కడైనా పడుతుంటాయి జనరల్గా. ఇప్పుడు ఎందుకు తలగబడిపోతలేవు ఎక్కువ అంటే ఫైర్ ఇంజర్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి. వాటర్ పోసి దాన్ని ఆర్పుతారనమాట. అప్పట్లో అలాంటి ఆ కాలంలో లేవు కాబట్టి అడవి వీలైనంత వరకు, ఒక అడవి తలగబడితే వాగ్ కానీ వాటర్ ఫాల్స్ కానీ ఇంకేమన్నా ఉంటే నీళ్ళు ఉన్నంత వరకు తలగబడిపోయేది. మళ్ళా అది మెల్లమెల్లిగా మొలిచేటి. ఓకే, అప్పుడు ఈ ఆది మానవులు ఎవరైతే కోతి తాతలు ఉన్నారు కదా, వీళ్ళంతా పోయి వేటాడుతా ఇది డైలీ పని అదే కదా వాళ్ళది. పొద్దుగాల పోలా వేటాడాలా, తినాలా, మళ్ళీ ఇంటికి వచ్చారు, ఇదే ఉంటుంది. సో ఈ వేటాడుట్లా ఒకానొక టైంలో వీళ్ళు వేటాడుతున్న ప్లేస్లో ఏదో ఒక పిడుగు పడ్డం, లేకపోతే ఆకాశం నుండే నిప్పురవ్వలు పడి దాని ద్వారా అడవి తగలబడ్డం, ఆ ఎండుటాకులు కూడా తగలబడిపోయి కాలుతూ ఉన్నప్పుడు ఆ యానిమల్ అనేది అందులో కాలిపోతుంది. సడన్గా నా వేట నా ఫుడ్డు తగలబడుతుందని చెప్పి మన కోతి తాతలు ఏం చేసిర్రు, ఉరిక్కిపోయి నా ఆహారం అని చెప్పి దాన్ని పట్టుకొని లాగడం. అంటే కాలో చెయ్యో కొమ్మో పట్టుకొని దాన్ని బయటకు గుంజాలి, తినాలి అని ప్రయత్నించబోయి చేతులు కాల్చుకుంటారు అనమాట. చేతులు కాల్చుకుంటే ఏమవుతుంది? చేతులు కాలుతాయి, మంట పుడతాయి. చేతులు కాలి మంట పుట్టినప్పుడు క్యాజువల్గా చూడండి, మీరు ఇంట్లో ఏవో ఒక అనిమల్స్ ఉంటాయి, చూసే ఉంటారు టీవీలో, యూట్యూబ్లలో, ఎక్కడైనా. మా ఇంట్లో ఉంటాయి కాబట్టి నేను చెప్తాను. దానికి ఏదైనా చిన్న డోర్లో చిన్న చెయ్యి ఇరికినా కూడా, చేతి మీద ఏదైనా సడన్గా ఏదైనా దెబ్బ తగిలినా కూడా, ఏదైనా మంట పుట్టినా కూడా, వేడిగా తగిలినా కూడా అవి ఫస్ట్ ఏడైతే పెయిన్ వస్తుందో ఆడ నాక్కుంటాయి. అది చేతి మీద తగిలితే చెయ్యి నాక్కుంటాయి, కాలు మీద తగిలితే కాలు మీద, మూతి మీద తగిలినా మూతి నాక్కుంటాయి, స్పీడ్గా నాకుతుంటాయి ఆడ. ఎందుకంటే ఇన్స్టాంట్ రిలీఫ్ కోసం. అంటే ఈ జంతువులలో ఎట్లుంటుందంటే ఎక్కడ కూడా మంట వచ్చినా పెయిన్ వచ్చినా కూడా ఫస్ట్ నాక్కుంటే నాలుగుతోటి. వై? మనుషులే కాదు, జంతువులే కాదు, ఎంటర్ ప్రాణాల అన్నిటికీ కూడా జనరల్గా చూస్తే వాటికి ఎక్కడ పెయిన్ వచ్చినా కూడా ఫస్ట్ ఇన్స్టాంట్గా తడి కావాలి. అంటే మంట వచ్చినప్పుడు మాత్రం తడి ఖచ్చితంగా కావాలి. తడి కావాలంటే ఆ తడి మన నోట్లోనే ఉంటుంది. సో ఏళ్ళు కాలిందనుకో మనది, ఆటోమేటిక్గా చెయ్యి అనేది నోట్లోకి పోతుంది, అది చల్లబడడానికి. సో ఇది జంతువులకు కూడా తెలుసు ఈ విషయం. సో అందుకే ఏ యానిమల్ అయినా, ఏ జంతువులైనా సరే ఫస్ట్ వాటికి కాలినా దెబ్బ తగిలినా నోట్లో చేయి పెట్టేసుకుంటాయి, అది చల్లబడడానికి. సేమ్ అప్పుడు కూడా మన కోతి తాతలు ఏం చేశారంటే, ఆ కాలుతున్న జంతువు ఏదైతే ఉందో నా ఫుడ్ కాలిపోతుంది అని చెప్పి దాన్ని గుంజబోయి చేతులు కాల్చుకుంటారు. ఆ చేతులు కాలుతాయి కదా, సడన్గా ఆటోమేటిక్గా కాలింది చెయ్యి అని చెప్పి నోట్లో పెట్టుకుంటారు. ఆ నోట్లో పెట్టుకున్నప్పుడు ఒక కొత్త విషయం తెలుస్తుంది వాళ్ళకి. మేము తింటున్న పచ్చి కూర ఏదైతే ఉందో మాంసము, ఇదేదో కొంచెం విచిత్రంగా ఉంది ఇప్పుడు ఈ జంతువు అనుకుంటారు అన్నమాట. ఫస్ట్ జంతువే టేస్ట్ మారింది అనుకుంటారు, కానీ జంతువు కాదు, అది కాలినందుకు టేస్ట్ మారింది అనే విషయం వాళ్ళు గమనిస్తారు. సో ఈ గమనించడం దాన్నే అబ్జర్వేషన్ అంటాం. ఓకే, అప్పుడు వాళ్ళకు తెలియని విషయం ఒకటి తెలిసింది, అది నాలెడ్జ్. అబ్జర్వేషన్ ఏంది? కాలక ముందుకు ఒక టేస్ట్, కాలితే ఇంకో టేస్ట్ అన్న విషయం తెలిసింది. అవునా? సో నాలెడ్జ్, అబ్జర్వేషన్, ఇదే కథలో వచ్చింది కదా. ఫైన్. మూడో పాయింట్ చూసుకుంటే ఎక్స్పెరిమెంట్. ఇంత ముందుకు పచ్చి మాంసం ఏదైతే జంతువు చచ్చిపోతే దాన్ని ఒకేసారి జంతువు పట్టుకొని పోలేరు కాబట్టి ఒక్కొక్కరు దాని కాళ్ళు, చేతులు అన్నిట్లా ముక్కలు చేసి ఇంటికి తీసుకుపోయి అక్కడ పిల్లలు, ఫ్యామిలీ అందరితో తినేవాళ్ళు. కానీ ఇప్పుడు కాలిపోయిన మాంసం ఎట్లా తీసుకొని తింటారు? వీళ్ళు తినడం, వీళ్ళకి కొత్త విషయం తెలిసింది. ఇదే అందరికీ ఫ్యామిలీ పిల్లలకు పెట్టాలి, వాళ్ళతో పాటు కూర్చొని తినాలి అని వీళ్ళు అనుకోవచ్చు. కానీ అప్పట్లో మంట అంటే భయపడి పారిపోయేవాళ్ళు. ఇట్లాంటి మంటలు అక్కడక్కడ అడవిలో వెలుగుతుంటాక అది కాలుతుందన్న తెలిసి, అది దాన్ని చూసి దానికి వచ్చే సెగకు భయపడి దూరం వెళ్ళిపోయేవారు, భయపడేవాళ్ళు.
అవి జంతువులు ఎట్లయితే బిహేవ్ చేస్తాయో మన కోతి తాతలు అట్లనే చేస్తారు కదా. సో సడన్గా అదే మంటతోటి కాల్చుకొని ఫుడ్ తినడం అంటే, ఇప్పుడు ఇంత కష్టపడి ఒక జంతువుని మనం చంపి దాన్ని తింటున్నప్పుడు మళ్ళీ దాన్ని కాల్స్తే ఒకవేళ మన ఫ్యామిలీ తినలేదు, మన పిల్లలు తినలేదు అనుకోండి, అప్పుడు ఏంది పోతుందిగా ఫుడ్ అంతా పోయినట్టే. సో ఇక్కడ చిన్న రిస్క్ అయితే ఉంది. ఓకే, సో ఆ రిస్క్ని తీసుకుపోయి మళ్ళీ ఒకసారి ప్రయత్నించడం, ఇంటికి తీసుకుపోయి ఏది వీళ్ళు కాలినాక తింటారు కదా కొంచెం ఫుడ్, ఇదే మిగిలిందని చెప్పడం ఇంటికి పోయి. ఓకే, లేదంటే అదే తీసుకొని తినడం. కానీ ఫస్ట్ టైం ఫ్యామిలీలో ఎవ్వరు తినరు. ఏవైతే కోతి తాతలు ఉంటాయో అవి జంతువులైనా మనుషులైనా ఎవరైనా సరే మొదట్లో ముట్టవు, తప్పనిసరి తింటాయి అవసరం కదా అని, ఆకలి పెరిగినప్పుడు అలా తింటే ఆ టేస్ట్ నచ్చింది. నచ్చితే ఏం చేస్తారు, మళ్ళీ అదే రిపీట్ చేస్తారు. అంటే ఇప్పుడు తింటారు ఓకే, రేపు ఏం జరగవచ్చో తెలియదు కాలిన జంతువుని తింటే. ఎందుకంటే పచ్చి మాంసం తింటే ఏం కాలేదు తరతరాలుగా, కాబట్టి దాన్ని హ్యాపీగా తింటారు. ఇది తినడం అంటే రిస్కీయే కదా. సో ఇది తింటూ 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 రేపు ఏమన్నా జరగవచ్చు, నెల రోజుల తర్వాత ఏమన్నా జరగవచ్చు, సంవత్సరం తర్వాత ఏమన్నా జరగవచ్చు. కానీ ఒకనొక టైంలో మర్చిపోతారు, ఈ కాలిన మాంసమే తింటుంటారు. సో మొదట్లో ఎవరైతే టేస్ట్ చూసిర్రో వాళ్ళు దీన్ని రిపీటెడ్గా తినడం, తినిపించడం చేసేదే ఎక్స్పెరిమెంట్. ఓకే, అంటే ఒక పనిలో రిస్క్ ఉందని తెలిసి కూడా అది నచ్చితే దాని మీద రిపీటెడ్గా వర్క్ చేయడం. రిపీటెడ్గా చేయడం అంటే ఆల్మోస్ట్ బోరింగ్ ఉంటుంది ఏదైనా సరే. ఒకసారి చేస్తాం పని, ఓకే, ఒకసారి చేసిన తర్వాత రిపీట్ చేయాలంటే బోర్ ఉంటుంది. ఫైన్, ఓకే, బోర్ అంటే దానివల్ల నష్టం ఏముండదు. కానీ ఇక్కడ రిస్క్ ఉంటుంది. రిస్క్ ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ అయిపోతుంది, బోర్ ఉన్నప్పుడు రిపీట్ అయిపోతుంది. ఓకే, రిపీట్ చేయడంలో బోరింగ్ ఉంటుంది, ఎక్స్పెరిమెంట్లో రిస్క్ ఉంటుంది. ఈ రిస్క్ తీసుకుంటూ రిపీటెడ్గా పనిచేస్తాం కదా, ప్రయత్నం ఏదైతే ప్రయత్నిస్తాం కదా, ఆ ప్రయత్నం చేస్తూ చేస్తూ రిజల్ట్ వచ్చేంత వరకు, అనుకున్నది చేసేంత వరకు చేసుకుంటా పోతే, అంటే ఈ మాంసాన్ని, కాలిన మాంసాన్ని వాళ్ళు ఉంటున్న గ్రామంలో ఒక 500 మంది ఉన్నారనుకో, కోతి తాతలన్నీ కలిసి, కోతి తాతలు అందరు తింటారు అనుకో, అదే కంటిన్యూ చేస్తారు. అంటే అలా ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్గా చేసిరని అర్థం. అంటే ఇప్పుడు ఏం చేసిరు, ఫస్ట్ నాలెడ్జ్, ఫుడ్ ఎలా తినాలి, ఎలా తెచ్చుకోవాలి, ఎలా వేటాడాలి అనేది ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో అది ముందు తెలియదు, తర్వాత తెలుసుకున్నారు. దాన్ని కూడా కాల్చి తింటే ఇంకా బాగుందన్న విషయం తర్వాత తెలుసుకున్నారు. దీని తర్వాత ఇంకా ఎన్నో తెలుసుకోవచ్చు, తెలుసుకుంటూనే ఉంటారు. తెలుసుకున్న కొద్దీ నాలెడ్జ్ పెరుగుతుంది అంటారుగా, ఇదే అనమాట నాలెడ్జ్. తర్వాత ఈ నాలెడ్జ్ గెయిన్ చేస్తూ చేస్తూ అందులో మధ్యలో ఏం చేసిరు, అబ్జర్వేషన్. ప్రతి దానికి అబ్జర్వేషన్ అనేది చేసుకుంటూ వస్తారు. అబ్జర్వేషన్ మనమే కాదు, యానిమల్స్ కూడా చేస్తాయి. ఓకే, కోతి తాతలు ఎంత వాళ్ళు కూడా చేస్తారు, వాళ్ళు చేయబట్టే మనం ఈడున్నాం, అవునా కదా. ఇక్కడ అబ్జర్వేషన్ తోటి కూడా ఎండ్ అయిపోదు, దాంట్లో కూడా ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ చేసే ప్రాసెస్ ఏదేందో ఫ్యూచర్ వరకు వెళ్తుంది. ఫ్యూచర్లో అంటే ఇప్పుడు మీకు 1000 రూపాయలు సంపాదిస్తారు మార్కెట్లో, రేపు 2000 పోవా, ఖచ్చితంగా పోతాయి. బట్ ఇప్పుడు 1000 రూపాయలు సంపాదిస్తే రేపు 200 పోవాలా, అంతకుమించి పోవద్దు. 300 పోవాలి, అంతకుమించి పోవద్దు. 400 పోవాలి, అంతకుమించి పోవద్దు. 500 పోవాలి, అంతకుమించి పోవద్దు అని రూల్స్ పెట్టుకుని ఉంటే, ఓకే, అట్లా ఉంటే అక్కడ మీరు కంఫర్ట్గా ఉండరు. అడ్డదిడ్డంగా చేస్తేనే కంఫర్ట్గా ఉంటారు, అది నాకు కూడా తెలుసు. బట్ అక్కడ రూల్స్ని ఫాలో అయ్యి అలానే ఉంటే రేపటి రోజు మీ దగ్గర మనీ ఉంటాయి, 500 అయినా సరే ఉంటాయి. ఇవాళ 1000 రూపాయలు వచ్చిందని చెప్పి రేపు 1000 పెట్టాలని రూల్ లేదు. ఇవాళ 1000 రూపాయలు వస్తే అందులో వచ్చిన దాంట్లో 500 సేవ్ చేసి పెట్టడంలో రేపు పైసలు ఉంటాయి. ఓకే, బట్ ఇక్కడ మనం రిస్క్ ఎట్లా చేస్తున్నాం ట్రేడ్లో, చిన్న చిన్నవి. ఇప్పుడు ఇక్కడ యానిమల్ని చంపి ఆ రోజుకి సక్సెస్ కాలేదు ఆ ఎక్స్పెరిమెంట్ అనుకుందాం, 2 సార్లు 3 సార్లు 4 సార్లు రిస్క్ నుండి కూడా ట్రై చేసారు. అప్పుడు వాళ్ళకు ఏదో వామిటింగ్స్ ఇంకేదో అయ్యి నోట్లకి వెళ్ళి బ్లడ్ వచ్చి ఏదో అనారోగ్యం పాలయ్యారు అనుకుందాం. అప్పుడు ఏం చేస్తారు, పొరపాటున అందులో కూడా కొంతమంది బతుకుంటే ఇంకోసారి కాల్చిన ఫుడ్ తినరు, అంతే. అలాంటిది ఏమైనా ఎదురవుతుందని తెలిసి కూడా ప్రయత్నించడమే రిస్కీ గేమ్. ఆ గేమే ఎక్స్పెరిమెంట్ అంటాం. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ కాల్చుకొని తింటుంటారు కదా, దాని రిజల్ట్ ఎట్లొచ్చిందంటే వీళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ పచ్చి మాంసం ఒక దగ్గర, కాల్చిన మాంసం ఒక దగ్గర. వీళ్ళు అడవిలో సంపుకొచ్చిన అన్ని తెచ్చి తర్వాత స్టేజ్లో, మొదట్లో కాదు తర్వాత స్టేజ్లో ఆకులు అవి ఇవి వేసి దీన్ని కాల్చేవాళ్ళు. అంటే వేడి వల్ల కాలేది కానీ మొత్తం కాలకుండా. ఓకే, సో ఇట్లా కాల్చుకుంటూ తినే కుప్ప ఒక దగ్గర పెడతారు, అంటే తినే మాంసం ముద్దలన్నీ ఒక దగ్గర పెడతారు, లేదు పచ్చి మాంసం ఒక దగ్గర పెడతారు. ఇట్లా ఈక్వల్గా పెట్టి తినేవాళ్ళు. కానీ అక్కడ ఇంట్రెస్ట్ పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ ఆ ఉంటున్న గుంపులో కోతి తాతలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ గుంపులో మొత్తం ఇంట్రెస్ట్ ఎవరు చూపిస్తారు అనేది ఇంపార్టెంట్. అక్కడ కాల్చిన మాంసమే అందరు తింటారు, పచ్చిది ముట్టట్లేదు అంటే
అక్కడ వచ్చిన రిజల్ట్ ఏంది, వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అని అర్థం. అవునా? సో వీళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్ మళ్ళా ఆ పచ్చిగున్న మాంసాన్ని మళ్ళా కాల్చి దాన్ని మళ్ళా తింటాం. ఇక తర్వాత ఎప్పుడు ఏది వచ్చినా కూడా వేటాడతారు. ఎట్లా వేటాడాలి, వేటాడిన తర్వాత దాన్ని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ మాంసాన్ని తీసుకురావాలి, తీసుకొచ్చిన దాన్ని కాల్చాలి, కాల్చిన తర్వాత అన్ని కాల్చిన కుప్పలే పెట్టాలి, పచ్చి మాంసమే పెట్టొద్దు. ఇంకా అన్ని కాల్చిన కుప్పలే పెట్టినాక అంటే కాల్చిన మాంసం ముద్దలు, అప్పుడు మాంసం ముద్దలే అందరు తింటారు, అందరు హ్యాపీగా ఉంటారు. అది 1 మంత్ అవుతుంది, అది ఒక్కరోజు అవుతుంది, ఒక వారం అవుతుంది, ఒక నెల అవుతుంది, 1 ఇయర్ అయిపోతుంది. 1 ఇయర్ వరకు ఏం కానప్పుడు ఇంకా తర్వాత కూడా ఏం కాదన్న నమ్మకంతో ముందుకెళ్తారు. అప్పుడు దాని రిజల్ట్ ఫైనల్ చేస్తారు. ఏమని, కాల్చిన మాంసం దానికన్నా టేస్ట్గా ఉంది కాబట్టి నేనే కాదు, నాతో పాటు అక్కడ ఉండే గుంపంతా, కోతి తాతల గుంపు ఉంటుందిగా, ఆ గుంపంతా కాల్చిన మాంసమే తింటుందని చెప్పి అదే కంటిన్యూ చేస్తారు. నెక్స్ట్ జనరేషన్కి కూడా అదే అంటగడతారు. ఇది రిజల్ట్. ఓకే, రిజల్ట్ తర్వాత సేమ్ కాల్చిన మాంసాన్ని వాళ్ళు తెచ్చుకుంటారు కదా, తెచ్చుకున్నది కాల్చుకుంటూ కాల్చుకుంటూ ఒకానొక టైంలో వాన పడుతుంది. ఇది కూడా ప్రకృతే కదా, వాన పిడుగులు ప్రకృతే, అన్ని ప్రకృతికి సంబంధించినవి. సరే, వాన పడితే కాలిపోయిన మాంసము కాలదేమో అనుకొని ఆ వానకు నిప్పు ఆరిపోతుందని చెప్పి వాటి మీద ఆకులు కప్పడం మొదలుపెట్టారు. ఆకులు కప్పడం మొదలుపెట్టి అవి ఏ ఆకులు ఏమీ లేదు, మంచి చెడు ఏం తెలియదు, బట్ తెచ్చి కప్పడం మొదలుపెట్టారు. లోపల మాంసం కాలుతూ ఉంటుంది, మీద ఆకుల ద్వారా నీళ్ళు అనేది మంట మీద పడి ఆరిపోదని చెప్పి అప్పుడు ఆ మాంసం కాలుతూనే ఉంటుంది, కానీ ముందటిలాగా కాలకుండా ఎంతో కొంత కాలుతూ ఉంటుంది. ఈ ఆకుల ద్వారా టేస్ట్ అనేది మారిపోతుంది. ఈ టేస్ట్ మారంగానే మళ్ళా తింటారు, మళ్ళా ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ముందు తెలియని విషయం మళ్ళా తెలిసింది, మళ్ళీ అలాంటి అబ్జర్వ్ చేస్తారు, మళ్ళీ ఎక్స్పెరిమెంట్. అంటే జస్ట్ కాల్చి తినేటోళ్ళం, ఆకులు గీకులు 4 రకాల ఆకులు కలిసేసరికి టేస్ట్ ఇంకా బెటర్గా ఉంది. ఆ బెటర్గా ఉన్న దాన్ని నలుగురికి పంచి పిల్లలు తిని మీతోలకు ఫ్యామిలీకి అందరికి పెట్టి అందరు ఊరంతా తిని దాని రిజల్ట్ చూస్తారు. రిజల్ట్ చూసినాక ఇప్పుడు ఏమంటారు, తిని పచ్చి మాంసం నుండి కాల్చిన మాంసంకి ఇంకా 4-5 ఆకులు తోడైతే రుచి చేంజ్ అయింది. ఇది ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చింది, పచ్చి మాంసం నుండి ఆకులు కలుపుకొని తినేంత దూరం వచ్చింది. దీన్ని డెవలప్మెంట్ అంటాం. ఓకే, ఫైన్. ఇదే అలవాటు కొద్దీ వాన పడ్డా పడకపోయినా ఆకులు తెచ్చి వేసేవాళ్ళు. అవి ఏవి ఆకులు, ఒక మంచి ఆకులు ఉండొచ్చు, జెడ్ ఆకులు ఉండొచ్చు, ఏమైనా ఉండండి. ఎక్స్పెరిమెంట్ చేయడం అలవాటు అయిపోయింది ఇంకిలకి. ఓకే, అలవాటు అయిపోయినప్పుడు ఏవో ఒక ఆకులు వేయడం, దాంట్లో టేస్ట్ బాగా రావడం. ఒకవేళ ఒక రోజు టేస్ట్ బాగా రాకపోతే ఆ రోజు తీసేసి కొత్త ఆకులు వేయడం. మొన్న వేసినాం చూడు ఏవో పాత ఆకులు పెద్ద పెద్దవి, అవి వేస్తేనే బాగున్నాయి అని చెప్పి వాళ్ళ భాషలో ఏది మాట్లాడుకుంటారో మేబీ అది. లేదంటే ఫలానా కోతి తాత తెచ్చినయే ఆకులు బాగున్నాయి, అవి వేస్తేనే బాగున్నాయి అని చెప్పి వాళ్ళకు వాళ్ళు అర్థం చేసుకొని అవి వేసుకొని తింటూ ఒకానొక టైంలో, టైం పట్టొచ్చు, ఒకానొక టైంలో ఒక సెట్ అయిపోతుంది అనమాట. సెట్ అయిపోగానే అదే కంటిన్యూ చేస్తారు. ఓకే, ఒక దగ్గర ఒక స్టేజ్లో మంచి డెవలప్ అయిపోతూనే ఉంటుంది, రిజల్ట్ మంచిగా వస్తుంది, ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటారు, అబ్జర్వేషన్ చేస్తుంటారు, నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తూనే ఉంటారు. అంటే మొదటి నుంచి ప్రాసెస్ అంతా తెలుస్తూనే ఉంటుంది వాళ్ళకి. కరెక్టే. దీన్నే ఇప్పుడు ఏదైతే చేసిర్రో దాన్ని మళ్ళీ 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 చేయడం రిపీట్ అంటాం. అవునా? చేస్తారు. ఇది మన జీవితంలో ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. ఓకే, చెయ్యాలి కూడా. సో మొదట పచ్చి మాంసం వేటాడి తినేటోళ్ళు ఆకులు గీకులు ఏ ఆకులు వేయాలి, ఏమి వేయద్దు, ఎంత వేయాలా లేదు అనేంత వరకు డెవలప్ చేసుకొని కలుపుకొని తింటూ ఉంటారు. అక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చినాక మొదట్లో ఏమైంది, పచ్చిది తింటే ఇట్లుంటుంది, కాల్చినాక తింటే ఇట్లుంటుంది, కాల్చి ఆకులు వేస్తే అడ్డమైన అన్నీ ఇట్లుంటుంది, కానీ ప్రాపర్గా పలానా ఆకులు వేస్తేనే ఇట్లుంటుంది, ఆకులు కాకుండా ఈ ఆకులు వేసి ఇట్లుంటుంది అని తెలిసేది నాలెడ్జ్. ఆ తర్వాత ఒక్కొక్క ఆకు వేసి ఒక్కొక్కసారి తిని దాన్ని గమనించడాన్ని అబ్జర్వేషన్ అంటాం. ఆ తర్వాత ఇట్లా చేసే ప్రతి ప్రయత్నానికి వాళ్ళ ప్రాణాలు రిస్క్లో పెడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ ప్రాణాలు, వాళ్ళ గుంపు ఏదైతే కోతి తాతల గుంపు ఉంటుందిగా వాళ్ళ గుంపు రిస్క్ చేస్తున్నారో ఆ రిస్క్ ఉంది అని తెలిసి కూడా మళ్ళా రిపీటెడ్గా చేసేదాన్ని ఎక్స్పెరిమెంట్ అంటాం. ఓకే, దాని తర్వాత వచ్చే రిజల్ట్, ఆ రిజల్ట్ కోసమే ఇన్ని చేస్తారు వీళ్ళు. ఆ తర్వాత వచ్చే రిజల్ట్ చూసి దాన్ని మళ్ళా ఇంప్లిమెంట్ చేసుకోవడం. ఇంప్లిమెంట్ అంటే ఓకే, మొన్న ఇట్లా చేసినాం అట్లుండే, అవతల మొన్న అట్లుండే, ఇవాళ ఇట్లుంది, దీంట్లో ఇదే చూద్దాం అదే చూద్దాం. అంటే ఇప్పుడు తింటున్న ప్రాసెస్ ఏంటి, ఒకప్పుడు తింటున్న ప్రాసెస్ ఏంటి అంటే ఒకప్పుడు ఓన్లీ జంతువుని తింటే అట్లుండే, ఇప్పుడు తింటామా అంటే తినలేము. అది
ఇప్పుడు ఎన్నో యాడ్ చేసుకుంటూ కొన్ని తీసేస్తూ మార్చుకుంటూ ఇందాక వచ్చి ఇప్పుడు తింటున్నాం రుచికరమైన ఆహారం తింటున్నాం అనుకొని అదంతా ప్రాసెస్ ఊహించుకొని వస్తారు. అంటే మొదట్లో ఇట్లుండే ఇప్పుడు ఇట్లుంది అంటే ఇక్కడ హోప్ అనేది క్రియేట్ అవుతుంది. మొదట అట్లుండే పచ్చి మాంసం తినటం ఇప్పుడు ఇందాక వచ్చినామంటే ఇంకా దీన్ని ఇంకేమైనా చెయ్యొచ్చు ఫ్యూచర్లో అనుకొని ఇంకా ప్రయత్నిస్తుంటారు. దాంట్లో కొత్త యాడ్ చేస్తుంటారు, కొత్తవి తీస్తుంటారు, చేసుకుంటూ పోతూనే ఉంటారు, ఆపరు. అదే డెవలప్మెంట్. ఓకే, ఈ ప్రాసెస్ ఏందో వాళ్ళ జీవితం గడిచినంత కాలం రిపీటెడ్గా చేసుకుంటూనే పోతారు. అదే రిపీట్. సో ఇప్పుడు ఈ స్టేజ్లు అర్థమైందా? ఎన్ని స్టేజ్లు ఉన్నాయి ఇక్కడ? మొత్తం 6 స్టేజ్లు. నాలెడ్జ్, అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంట్, రిజల్ట్, డెవలప్మెంట్, రిపీట్. ఇదేంటి సంబంధం లేని కథ చెప్తుండే అనుకుంటారా? సేమ్ ట్రేడింగ్లో కూడా ఇవే కావాలి. ఓకే, మొదట్లో చెప్పిన ఆకాశం నుండి ఒక పిడుగు రాలిపడి అడవి తలగబడితే జంతువులన్నీ నాక్కుంటున్నాయి. దాన్ని కోతి తాతలు చూసారు. సో ఆకాశం నుండి పిడుగు పడ్డం దగ్గర నుండి ఆటోమేటిక్గా ఒక ప్రాణం ఇలా రియాక్ట్ అవుతుంది. అక్కడ నుండి స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క స్టెప్ ఎలా డెవలప్ చేసుకుంటూ వచ్చినారు ఎవరు? కోతి తాతలు అంటే జంతువు నుండి మనిషిగా మారిన ఒక ప్రాణి. ఓకే, దానికన్నా తెలివి తక్కువలమా మనము అనేది ఒక విషయం అడుగుతున్నా మీకు. చెప్పండి. కాకపోతే వాళ్ళకి టైం బట్టి ఉండొచ్చు, నేను కాదంటలేను. టైం దేనికన్నా పడుతుంది, ఫైన్. చెప్పండి, దానికన్నా తెలివి తక్కువలమా మనము? ఏవి? జంతువులు, ప్రాణులు అన్నీ ఒకటే. మనిషి కూడా అందులోనే కలిపేరి, అన్నీ ఒకటే అనుకోండి. నాలెడ్జ్ ఒక్కసారి తెలియంది తెలుసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు మార్కెట్లో ఉన్నారు, నేను ఒక వీడియో చేస్తున్నా, అది తెలియదు, ఇలా చూసిరు వీడియో, దానివల్ల ఏమొచ్చింది అంటే నాలెడ్జ్ మాత్రమే వచ్చింది. నాలెడ్జ్ మాత్రమే, అంతకు మించి ఇంకేది రాలేదు. తర్వాత అబ్జర్వేషన్, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఒక ప్రైస్ యాక్షన్ అని చెప్పి నేను ఒక్క చిన్న షార్ట్ వీడియో ఏదైతుందో ఆ వీడియో 1 minute అయిపోతుంది, నాకు టైం లేదని చేస్తాను. అందులో చెప్పిన ఒక చిన్న ట్రిక్కు నిజానికి ఒక పెద్ద వీడియో చేయొచ్చు. కానీ ఆ వీడియో సోది చెప్పొచ్చు నేను కూడా. కానీ ఆ 1 minute అయితేనే మీరు చూస్తున్నారు, మీ టైం వేస్ట్ కాదు, నా టైం వేస్ట్ కాదు. షార్ట్ కట్లో ఆ ట్రిక్ చెప్తే మిగతా అబ్జర్వేషన్ మీరు చేస్తారన్న ఉద్దేశంతో నేను చెప్తా. అంటే నేను ఒకటి చెప్తే దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తారేమో అనుకొని. సో సెకండ్ టాపిక్, నాలెడ్జ్ అంటే తెలియంది తెలుసుకొని ఏం పీకేది మార్కెట్లో అంటామా? దాన్ని అబ్జర్వేషన్ చేయాలి. అబ్జర్వేషన్ అంటే అది ఎట్లా పనిచేస్తుంది మహేష్ బ్రో చెప్పిండు, దాంట్లో మహేష్ బ్రో చెప్పింది జరుగుతలేదు అనుకో, నన్ను అడగండి, ఇట్లా కాదు బ్రో ఇట్లా అంటే దాన్ని నేను కథ చెప్పు. ఓకే, ఇలా జరుగుతుంది అంటే మార్కెట్ ఇలానే జరుగుతుంది అని కాదు. 10 సార్లు ఇలా జరిగితే ఇలా 5 సార్లు పని చేయొచ్చు, 5 సార్లు ఫెయిల్ అవ్వచ్చు అని. ఎక్కడ చూసినా 50-50 ఛాన్స్లో వెళ్ళిపోవాలి. ఓకే, నాలెడ్జ్, తెలియని విషయాలు తెలుసుకోండి, ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ అబ్జర్వేషన్. చార్ట్లు అందరికి ఉంటాయి, డిమ్యాట్ అకౌంట్ అందరికి ఉంటాయి. డిమ్యాట్ అకౌంట్ లేకపోయినా కూడా వాళ్ళు పైసలే తీసుకొచ్చి ట్రేడ్ చేసేసి ట్రేడర్ అయిపోవాలి అని దానికన్నా ముందు ఫస్ట్ ట్రేడింగ్ వ్యూ ఫ్రీగానే ఇస్తుంది. చార్ట్లు చూడొచ్చు, ఏదో ఒక స్టాక్ ఓపెన్ చేసి దాంట్లో అబ్జర్వ్ చేయండి. ఓకే, అబ్జర్వ్ చేసేటప్పుడు ఎక్స్పెరిమెంట్ ఏంది? మీ రిస్క్ ఏముంటుంది ఇక్కడ? రిస్క్ అంటే మనం పెట్టే ఎస్ఎల్. ఓకే, 100 రూపాయలు, 500, 1000 రూపాయలు ఎంతో రిస్క్ చేస్తాం, అది ట్రేడ్ చేసే వాళ్ళకి. బట్ మనం పైసలు లేకుండా ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నా కదా, అది పైసలు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ లాంగ్ షార్ట్స్ అనేది మనకు ట్రేడింగ్ వ్యూ చార్ట్లలో ఉంటుంది కదా, అక్కడ మీరు ఒక బుక్ తీసుకొని అందులో రాయండి, నేను 100 రూపాయల దగ్గర ఎంట్రీ పెట్టిన, స్టాప్ లాస్ 95 పెట్టిన, టార్గెట్ 130 పెట్టిన, హిట్ అయిందా లేదా? ఇలాంటి ప్రయత్నాలు చేయండి. అట్లాంటి ప్రయత్నాలు చేస్తే అక్కడ రిస్క్ పెడుతున్నట్టు ఫీల్ అయ్యి చేయండి. ఆ ఎక్స్పెరిమెంట్ చేయకపోతే ఎక్స్పెరిమెంట్ ఎందుకంటారు? నాకు నాలెడ్జ్ వచ్చింది, ఏం చేసుకుంటాం? ఏం చేసుకుంటాం? నాలెడ్జ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఎవడన్నా ఏదైనా క్వశ్చన్ అడిగితే ఆయనకు ఆన్సర్ చెప్తారు, లేకపోతే ఇంకెవరికో అడిగితే ఆయన మధ్యలో పోయి మనం చెప్తాం ఆన్సర్. అది కాదురా ఇది, నీకు తెలుసా? క్వశ్చన్ వేసినోడిని మీరే వేసుకుంటారు, ఆన్సర్ చెప్పబోయేటోడిని కూడా మీరే వేసుకుంటారు. దీనికి పనికొస్తుంది అనమాట, టైం వేస్ట్. ఓకే, నాలెడ్జ్ అంటే దానికే పనికొస్తుంది. ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అలానే యూజ్ చేస్తారు. నేనేం చేస్తా, ఏ అనేటోడు బి అనేటోనికి, అరే నీకు క్యాండిల్ విక్ అంటే తెలుసారా అంటే, నీకు తెలుసా విక్, లాంగ్ విక్, షార్ట్ విక్ తెలుసా అని నేను ఈయన అడుగుతాను అనమాట. ఈయన అడిగితే ఈయనకి సపోర్ట్ మళ్ళీ బి అనేటోడు వచ్చేస్తాడు. బి అనేటోడు రాగానే, నువ్వు షార్ట్ విక్ తెలుసా, నీకు క్యాండిల్ తెలుసా, గ్రీన్ కలర్ తెలుసా అని ఈయన వేసుకుంటాం. ఇద్దరి మధ్యలో ఈడు హీరో అవ్వాలి, అంత తప్ప ఇంకా వేరే దానికి యూజ్ చేయరు. నాలెడ్జ్ని తీసుకుపోయి దాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. అంటే కొంచెం టైం పడుతుంది అబ్జర్వ్ చేయడానికి. అబ్జర్వ్ చేస్తూ ఎక్స్పెరిమెంట్ అంటే
లైవ్ మార్కెట్ రన్ అయ్యేటప్పుడు పైసలే పెట్టాలని రూల్ పెట్టుకోకండి. ఇంట్లోకి వెళ్ళి ఏం తేకండి. ఎన్ని ఆస్తులు ఉన్నా అవన్నీ ఇంట్లోనే పెట్టుకోరి. ఈడి దాకా తీసుకురాకండి. ఈడ పేపర్ ట్రేడ్ చేసుకుంటూ దాన్ని ఒక 10 సార్లు ఎక్స్పెరిమెంట్ చేయండి. 10 సార్లు 20 సార్లు 1000 సార్లు చేసినా కూడా నాకు కసి తీరదు. మరి మీరెందుకు చేయరో నాకు క్లారిటీ లేదు, తెలియదు అది. తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తాం కదా, ఎప్పుడు చేస్తాం? అబ్జర్వేషన్ అయిపోయాక. అబ్జర్వేషన్ ఎప్పుడు చేస్తాం? నాలెడ్జ్ గెయిన్ చేసినాక. ఓకే, నాలెడ్జ్ గెయిన్ చేసినాక అబ్జర్వేషన్ అయిపోయినాక ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఈ ఎక్స్పెరిమెంట్ తర్వాత వచ్చేది ఒక రిజల్ట్. అలాంటి రిజల్ట్ ఒక్కసారి ఏదైనా రిజల్ట్ వస్తే దాన్ని పట్టుకొని పాకలాడకుండా ఒక 100 సార్లు రిజల్ట్ వచ్చేలాగా ప్రయత్నించండి. 100 సార్లు రిజల్ట్ వస్తే దాన్ని యావరేజ్ చేసి ఇది నా రిజల్ట్ ఇంత టైంలో. ఒక నెలకు ఒక రిజల్ట్ ఉంటుంది, ఒక 1 ఇయర్కి ఒక రిజల్ట్ ఉంటుంది, 10 ఇయర్స్కి ఇంకో రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? ఒకప్పుడు నేను 2020లా ఎంత పెద్ద ట్రేడ్లు చేసి పెద్ద ఆడుకున్నా. నేను అప్పుడు ఏమనుకున్నా, జీవితాంతం ఇట్లనే ఉంటుంది, ఇక నేను ఇంతకు మించి నేను ఇంత సంపాదించేస్తున్నా, ఇంత వచ్చేస్తుంది, ఇంత పీకేస్తున్నా అనుకున్నా. కానీ తర్వాత మార్కెట్ కండిషన్ అప్పుడంటే అడ్డదిడ్డంగా ఫాలో అయిపోయింది. కాబట్టి ఎండ్లా పుట్ బై చేసిన, ఎండ్లా షార్ట్ చేసిన, ఎండ్లా సెల్ చేసిన, బేరీ సైడ్ ట్రేడ్ చేస్తే ప్రాఫిటే వచ్చేది. అలాంటి టైంలో పెద్ద ప్రాఫిట్ రాగానే నేను తీసి పక్కన పెట్టేసుకున్నా ఫస్ట్. ఎందుకు? వెంటనే అర్థమైపోయింది ఏ విషయం. ఆహా, కోవిడ్ టైంలో వచ్చినట్టు అన్ని దగ్గర రాదు, అన్ని దగ్గర తనలాడాలి, మళ్ళా కష్టపడాలని చెప్పి ఆ వచ్చిన ప్రాఫిట్లో జస్ట్ 5 to 10% క్యాపిటల్ యూజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు వచ్చిన ఎంటైర్ ప్రాఫిట్లో. ఎందుకు? ఒకవేళ నాకు ఇలా 10,000 వచ్చిందని చెప్పి రేపు 10,000 రిస్క్ చేసినా అనుకో, నా తను ఏముండవు, మళ్ళీ కథ మొదటికి అయిపోతుంది. ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా, ఎంత ఏమున్నా కూడా పైసలే ఉండవు అప్పుడు. ఓకే, అప్పుడు మళ్ళీ నేనే పేపర్ ట్రేడ్ మీకు ఎట్లయితే చెప్తున్నా అట్లా నేనే చేయాల్సి ఉంటుంది. అందుకే ఫస్ట్ పెద్ద అమౌంట్ వచ్చినాక అలా 10%, ఎంత క్యాపిటల్ ఎగిరిపోయినా 10% పోతుంది. అది ఆ మైండ్ సెట్ మనకు సొంత కామన్ సెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సొంత కామన్ సెన్స్ మీద. మీరు మార్కెట్లో లేనోళ్ళు కూడా చూడు, గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ ఇల్లు కట్టి పిల్లలకు పెద్ద చదువులు చదివించి పిల్లల కోసం దాచిపెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఏమైనా మార్కెట్లో మనీ మేనేజ్మెంట్ చేసిర్రా, లేకపోతే రిస్క్ రివార్డ్ రేషియో గురించి ఏమైనా తెలుసా? వాళ్ళంతా వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. అది ఆ సెన్స్ ఉండాలా. ఓకే, సరే, నాలెడ్జ్ వచ్చింది, దాని మీద అబ్జర్వేషన్ చేసినావు, ఎక్స్పెరిమెంట్ మీద వచ్చే ఒక్కొక్క రిజల్ట్ అన్నీ కలిపి యావరేజ్గా ఒక రిజల్ట్ చూసినావు, రిజల్ట్ బాగానే ఉంది. దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? ఇంత ముందుకు గ్రీన్ క్యాండిల్ వస్తే బై చేసేవాడిని, గ్రీన్ క్యాండిల్ మీదకి వస్తేనే ఎందుకు బై చేయాలా? అది పైకి పోతూ ఉంది, మళ్ళీ రాలేదు కిందికి, అప్పుడు ఏం చేయాలా? మధ్యలో బై చేయాలంటే ఏం చేయాలా? ఓకే, ఈ ఇండికేటర్ వాడాలి, ఈ ఇండికేటర్ వాడితే ఇట్లా వస్తుంది, ఇండికేటర్ వాడకపోతే ఇట్లా వస్తుంది, దాంట్లో ఏవి యాడ్ చేయాలా, ఏవి తీసేయాలా? ఓకే, ఇప్పుడు మన కోతి తాతలు చూసారు కదా, పచ్చి మాంసం నుండి వండుకొని తినేదాకా వచ్చారు, మనం మాత్రం అన్నీ ఉన్నాం. ఓకేనా? సో మనము ఒకటి అబ్జర్వేషన్ చేసి ఒక రిజల్ట్ రాగానే ఆన్ని ఛాతీ గుద్దుకోకుండా ఫస్ట్ ఆ రిజల్ట్ ఒక్కసారి 2 సార్లు కాకుండా కొన్ని 100 సార్లు తీసుకొచ్చి, ఎందుకు ఫస్ట్ 6 months మంచి రిజల్ట్ వచ్చింది, సెకండ్ 6 months బ్యాడ్ రిజల్ట్ వచ్చింది, 1 yearకు చూసుకుంటే యావరేజ్ వచ్చింది, తర్వాత 4 yearsకి చాలా అద్భుతంగా వచ్చింది. ఇవన్నీ చూసుకున్న తర్వాత ఎప్పుడు ఎక్కడ ఏది యాడ్ చేయాలా, ఏది తీసేయాలా అనేది డెవలప్ చేసుకోవాలా. మన ప్రైస్ యాక్షన్, మన ట్రేడింగ్ స్కిల్స్ లేదా ట్రేడింగ్ జర్నీలో ఎన్నో ఉంటాయి అవన్నీ. సరే, ఒక ఫైనల్గా డెవలప్ చేసుకున్నావు, అంత సెటప్ అయిపోయింది, అంత బాగైంది. రిపీట్ చెయ్యాలి. రిపీట్ చేసేటప్పుడు ఇక్కడ పెద్ద అడ్డంకి ఒకటి వస్తుంది. ఆ అడ్డంకే బోరింగ్. ప్రతి ఏడు చిన్న విషయాలకు బోర్ అయిపోతారు. ఎందుకంటే యూట్యూబ్ కన్నా పాపులర్ యూట్యూబ్ షార్ట్స్. నిన్న మొన్న వచ్చిన యూట్యూబ్ షార్ట్స్. ఎందుకు? వాళ్ళకు యూట్యూబ్లో గంట సేపు నాలెడ్జ్, పవర్ఫుల్ నాలెడ్జ్ ఇచ్చినా ఎవరు చూడడు. కానీ షార్ట్ కట్లో ఒకళ్ళు లింక్ లిట్టుకొని డ్యాన్స్ ఆడినా కూడా చూస్తారు. ఎందుకు? 1 minute ఆనందం పొందుతారు కాబట్టి. అక్కడ గంట సేపు అంతా నీ మళ్ళీ దాన్ని ఎత్తికెక్కించుకొని ఎంత కష్టపడాలనో చాలా టైం కదా, ఓపిక ఉండదు. ఓకే, సో అందుకే బోరింగ్ అనేది చాలా వెనుకకు నూకేస్తుంది ఒక్కొక్క మనిషిని. సో ఈ బోరింగ్ అనేది నా ముందు పనికిరాదు అనుకుంటే మాత్రం ఒకసారి చేసిన పని, నాలెడ్జ్ గెయిన్ చేసిన, దాన్ని అబ్జర్వేషన్ చేసిన, దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసిన, దాని రిజల్ట్ చెక్ చేసుకొని యావరేజ్ చూసుకున్నా, దాన్ని ఎంత డెవలప్ చేసుకున్నా కూడా దాన్నే రిపీటెడ్గా చేయాలి. రిపీటెడ్గా చేస్తూ ఉంటే కత్తిని ఒకేసారి రప్పున నురంగానే తేజైపోదు. పైకి నూకాలా, మళ్ళీ దాని కిందికి గుంజుక రావాలా, రాయి మీద వేసి నూరుతూనే ఉండాలి. 10 సార్లు, 100 సార్లు, 1000 సార్లు. ఎంత నూరితే అంత మంచిది, అంత తేజ్ అవుతుంది. సేమ్ నూరుడే. ఓకే, రిపీట్ చేసిందే మళ్ళీ బోరింగ్ ఉంటుంది. ఫైన్, బోరింగ్ ఎప్పుడు వస్తుంది? నువ్వు అది వర్క్ లాగా ఫీల్ అయినప్పుడు. కసి ఎప్పుడు వస్తుంది? నీ గోల్ లాగా ఫీల్ అయినప్పుడు. సో
ఈ 6 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. నాలెడ్జ్, తెలియంది తెలుసుకోవాలి. అబ్జర్వేషన్, ఆ తెలుసుకున్న దాన్ని తీసుకొని అబ్జర్వ్ చేయడం, గమనించడం దాని గురించి. ఆ తర్వాత దాని మీద చిన్న ఎక్స్పెరిమెంట్ చేయడం, చిన్న రిస్క్ చెయ్యాలి, చేయకపోవచ్చు. ఓకే, మనకు పేపర్ ట్రేడింగ్ లాంటివి ఉన్నాయి కాబట్టి రిస్క్ లేకుండా కూడా చేయొచ్చు ఎక్స్పెరిమెంట్. తర్వాత దాని మీద వచ్చిన రిజల్ట్ని ఒకటే రోజు, ఒకటే వారం, ఒకటే నెల వచ్చిన రిజల్ట్ని పట్టుకొని సంకలు గుద్దుకోకుండా ఫస్ట్ కొంతకాలం లాంగ్ టైం పీరియడ్ రిజల్ట్ని తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి. డెవలప్ చేసుకున్న తర్వాత దాన్ని రిపీట్ చేసుకుంటూ పోవాలి. అప్పుడు కూడా రిజల్ట్ బాగా వస్తుంది అంటే ఇప్పటిదాకా మీరు చేసింది అయితే ఏదైతే ఉందో నాలెడ్జ్ నుండి రిపీట్ వరకు ఆ ఎంటైర్ ప్రాసెస్ మొత్తంని కలిపి ఎక్స్పీరియన్స్ అంటారు. ఓకే, ఈ ఎక్స్పీరియన్స్లో నేను నాలెడ్జ్ గెయిన్ చేయాలా, ఈ ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వేషన్ చేయాలా, ఈ ఎక్స్పీరియన్స్లో నేను ఎక్స్పెరిమెంట్ చేయాలా, దీంట్లోనే రిజల్ట్ అనేది చెక్ చేసుకోవాలి, దీంట్లోనే డెవలప్ చేసుకోవాలి, దీంట్లోనే రిపీట్ చేసి దాన్ని సంపాలా. రిపీట్ చేసుకుంటూ ముందుకు పోతూనే ఉండాలా. ఇవన్నీ ఈ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతేనే వచ్చేది ఎక్స్పీరియన్స్ అంటారు. 10 ఏళ్ళ కింద డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అది క్లోజ్ చేసుకొని దాని పాస్వర్డ్ మర్చిపోయి ఆడికెళ్ళి ఈడికి తిరుక్కుంటూ చేసుకుంటూ జీవితం గడిపేసి 10 ఏళ్ళ తర్వాత నేను 10 ఏళ్ళ సంది మార్కెట్లో ఉన్నా అని చెప్పుకోవడం, మళ్ళీ 11వ సంవత్సరం రాగానే 15 ఏళ్ళని చెప్పడం, 12వ సంవత్సరం రాగానే 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పడం, ఇది మీకే కాదు ప్రపంచానికి దేనికి యూజ్ ఉండదు. ముందే చెప్తా. ఓకే, అనుకోవడం వేరు, చెయ్యడం వేరు. కొంతకాలం నోరుని వాడకండి, చెవులను ఎక్కువ వాడండి. కొంతకాలం కండ్ల కంటే ఎక్కువ బ్రెయిన్ని వాడండి. కొంతకాలం రెస్ట్ కంటే ఎక్కువ శ్రమని నమ్ముకోండి. తప్పదు, లైఫ్లో ఏమైనా చెయ్యాలి అంటే ఏదో ఒక స్టేజ్లో హార్డ్ వర్క్ చేసి ఉండాలి. హార్డ్ వర్క్ అంటే ప్రపంచానికి హార్డ్ వర్క్, అది మనకు స్మార్ట్ వర్కే అవుతుంది. స్మార్ట్ వర్క్ అంటే మనం ఇష్టంతో చేయాలా, కాబట్టి చెయ్యగలుగుతాం. ఎప్పుడైతే అది మీరు వర్క్ అనుకున్నారో, ఎప్పుడైతే అది పెద్ద ఎగ్జామ్ లాగా ఫీల్ అయ్యారో మీరు చేయరు. ఇంకా అది మీరు చేయలేరు కాదు కూడా. అది ఫస్ట్ మీరు దాన్ని ఎంజాయ్ లాగా తీసుకోండి. ఇది చేస్తే అబ్బా ఇంత గొప్ప అవకాశమా, జస్ట్ ఈ 6 పాయింట్స్ ఫాలో అయ్యి చేసుకుంటే ఒక 6 నెలలు 1 ఇయర్, ఓకే 2-3 ఏళ్ళలో నేను మొత్తం మార్కెట్ నుండి పైసలు తీసుకోవచ్చు. అయితే అంత ఈజీయా అని చెప్పి ప్రయత్నించడం, ఫెయిల్ అవుతాయి. ఓకే, ఎవరికి కావు, ఫెయిల్ అందరికీ అవుతాయి. సో ఈ 6 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ నాలెడ్జ్, సెకండ్ పాయింట్ అబ్జర్వేషన్, థర్డ్ పాయింట్ ఎక్స్పెరిమెంట్, ఫోర్త్ పాయింట్ రిజల్ట్, ఫిఫ్త్ పాయింట్ డెవలప్మెంట్, సిక్స్త్ పాయింట్ రిపీట్ చేసుకుంటూ పోవడమే. ఓకేనా, ఫైన్. సరే, ఈ కోతి తాత ఎందుకు వచ్చిండు, ఆకాశం నుండి పిడుగులు ఎందుకు వచ్చినాయి, జంతువులను ఎందుకు నాక్కున్నాయని నన్ను మాత్రం అడగకురి. ఇప్పటికే మీకు అన్నీ అర్థమైపోయి ఉంటాయి. ఓకేనా. సో చాలామంది అంటుంటారు గ్రూప్లో మెసేజ్లు అబ్జర్వేషన్ చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా, నాకు అంత నాలెడ్జ్ లేదు, అతనికి చాలా నాలెడ్జ్ ఉంది. ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు మార్కెట్లో, రిజల్ట్ని చూసి కంగారు పడొద్దు, రిజల్ట్ని బేస్ చేసుకొని ఏవి చేయొద్దు. డెవలప్మెంట్ ఎప్పుడైతుంది, నువ్వు ట్రేడ్ చేస్తేనే డెవలప్ అవుతారని అనుకుంటారు. ఓకే, రిపీటెడ్గా ఏది చేయొద్దు అనే వర్డ్ ఎక్కువ వింటుంటాను నేను, కానీ నేను రిపీటెడే చేస్తాను. ఇదే పవర్ఫుల్. ఓకే, అంటే మైండ్లోకి అందరికి ఎట్లా వస్తుంది అంటే ట్రేడే అనుకుంటారు రిపీటెడ్ చేయడం అంటే. సైకిల్ తొక్కుతావు, ఒకసారి పడతావు, 2 సార్లు పడతావు, చేతులు కాళ్ళు దెబ్బలు తలగా, మళ్ళీ తొక్కకుండా ఆపేస్తావా? చెప్పురి, ఆపేస్తారంటే చెప్పురి, ఇది బంద్ చేస్తే ఇన్నే. ఎవ్వరు బంద్ చేయరు, అందరు సైకిల్ తొక్కుతారు కాబట్టి అందరు దెబ్బలు తగులుతాయి, అందరు సైకిల్ నేర్చుకుంటారు. సైకిల్ నుండి బైక్ నుండి కారు. ఓకే, కార్ డ్రైవింగ్ దాకా రావాలంటే ఆ దెబ్బలు గుర్తుంటాయి కదా, ఇప్పటికీ గుర్తుండవా? ఇప్పుడు అది ఎంత చిన్న దెబ్బలు చెప్పండి. ఇప్పుడు మీరు వీడియో ఇంతమంది చూస్తారు, ఎవరో ఒకరు కార్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారుగా, బైక్ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారుగా. ఇప్పుడు ఊహించుకోండి, సైకిల్ మీద కూర్చున్నప్పుడు, సైకిల్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, మీ జీవితంలో మొదట్లో సైకిల్ తొక్కుతున్నప్పుడు దెబ్బలు తగిలినవి ఊహించుకోండి. ఇప్పుడున్న జీవితంతో కంపేర్ చేసుకుంటే అవి ఎంత చెప్పురి. కానీ కొందరు ఆ సైకిల్ దెబ్బలకు అక్కడనే అయిపోతారు, చాలా తక్కువ మంది. ఓకే, చాలా తక్కువ మంది అక్కడనే అయిపోతారు. సో నేను చెప్పేది అదే, మనకి ఇప్పుడు ఏదైతే పెద్దగా ఫీల్ అవుతున్నామో, పెద్ద ప్రాబ్లం, పెద్ద గండం ఎక్కాలా, పెద్ద ఇది నేర్చుకోవాలా, అది సాధించాలని, అది పెద్దగా ఏమి ఉండదు. మనకు ఇంతకుముందుకు ఎప్పుడు ఫేస్ చేయలేకపోతే అది పెద్ద కనబడుతుంది. మన జీవితంతో కంపేర్ చేసుకుంటే ప్రతిదీ చిన్ననే ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఒక్క దాన్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ ఒక్కొక్క మెట్టు ఎక్కాలి, ఒక్కొక్కటే ఎక్కాలి. 100 మెట్లు ఒకేసారి ఎక్కుతా అంటే 100 ఏళ్ళైనా ఎక్కలేవు. అదే 100 మెట్లు ఒక మెట్టు ఎక్కినాక ఆ మెట్టు ఎక్స్పీరియన్స్ 2వ మెట్టు ఎక్కేటప్పుడు ఉంటుంది. ఓకే, 2వ మెట్టు ఎక్కుతావు, 3వ మెట్టుకు 2 మెట్లు ఎక్కిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది, 4వ మెట్టుకి 3 మెట్లు ఎక్కిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కే కొద్దీ ఎక్స్పీరియన్స్ పెరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావు, 10వ మెట్టు ఎక్కుతుంటావు, అప్పుడు 9 మెట్లు ఎక్కిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి 10వది ఈజీగా ఎక్కుతావు, 11వది ఇంకా కొంచెం ఈజీగా, 12వది ఇంకో ఈజీగా. ఎక్కే కొద్దీ ఈజీగా అయిపోతూనే ఉంటుంది, వరకు కష్టం నుండి ఇష్టం అయిపోతుంది, పెరిగే కొద్దీ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటుంది.
నాలెడ్జ్ గెయిన్ అవుతుంటుంది, అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటావు, ఎక్స్పెరిమెంట్ పెరుగుతూనే ఉంటుంది, రిజల్ట్ అనేది చెక్ చేసుకుంటూనే ఉంటావు, డెవలప్మెంట్ ఎట్లా రిపీట్ ఎట్లా చేయాలా, అప్పుడు బోరింగ్ ఎందుకు వస్తుంది ఇష్టమైన వర్క్ చేసినప్పుడు. ఇప్పుడు ఈ ప్రాసెస్ అన్నీ చేసుకుంటూ పోతూనే ఉన్నావా, అప్పుడు నువ్వు హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అప్పుడు, అవునా కదా. నీకు ఎక్స్పీరియన్స్ ఉందంటే అదే రియల్ ఎక్స్పీరియన్స్. మరి ఇంకేం కావాలా మార్కెట్లో చూసుకుంటూ కూర్చున్నాడు ఎక్స్పీరియన్స్ కాదు. A to Z చీమలు చిన్న చిన్న చీమలని అబ్జర్వ్ చేసినా మీకు ఒక విషయం, కొత్త విషయం తెలుస్తుంది. ఏం చేస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎందుకు పోతున్నాయి, ఏదో చిన్న రాయి ఎత్తుకోవుతుంటాయి, ఎందుకు ఎత్తుకోతాయో ఓనికి తెలియదు. అబ్జర్వేషన్ అంటే అంత డెప్త్ ఉండాలి. ఓకే, జాగ్రత్త. ఈ వీడియోలో ఈ కోతి తాతల కథ ఇంతవరకే, ఓకేనా. సో మళ్ళా నెక్స్ట్ పోడ్కాస్ట్ ఎప్పుడైనా, ఈ పోడ్కాస్ట్ చేసేదే నా మూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది వారం కోడ్ పెడతాను, నెల కోడ్ పెడతాను, రూల్స్ ఏం లేవు, డిపెండ్స్ ఆన్ మూడ్ అనమాట. ఓకే, ఇవేం కథలు నేను రాసుకొని రాలేదు, జస్ట్ నాకు ఆలోచన రాగానే నేను చేసేయడమే వీడియో. అందుకే ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చేద్దామని, ఇప్పుడు టైం కుదిరింది చేసిన, ఓకేనా. వీటి మీద కూడా మీకు ఒకటి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది ఉంటుంది. ఇవాళ మనం ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాం కదా, ఎక్స్పీరియన్స్లో ఇన్ని ఉంటాయని. ఇంకొకటి మీకు అనిపించిన టాపిక్ మీద పోడ్కాస్ట్ చేయాలి అంటే దాని మీద కూడా ఒక డీటెయిల్గా ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాని గురించి మాట్లాడుకుందాం. సో ఆ టాపిక్స్ ఏంటి అనేది మీరే చెప్పాలి, నేను చెప్పలేను. ఏ టాపిక్ మీద మాట్లాడుకుందాం అనేది మీరే చెప్పండి, ఓకేనా. ఫైన్. సో ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ కోర్సు ఇది మన ప్రైస్ యాక్షన్ కోర్సు. ప్రైస్ యాక్షన్ అని చెప్పేసి ఒక ప్రైస్ యాక్షన్ ఒకటే ఉంటుందని కాదు, A to Z చాలా రకాల ట్రేడర్స్ ఉంటారు. BTST చేసే వాళ్ళు ఉంటారు, ఒక సింగిల్ క్యాండిల్ క్యాప్చర్ చేసి ఎగ్జిట్ అయిపోయేటోళ్ళు ఉంటారు, మినిమం మూమెంటం క్యాప్చర్ చేసేటోళ్ళు ఉంటారు, ఇండికేటర్ పెట్టి ట్రేడ్ చేసేటోళ్ళు ఉంటారు. పక్కాగా ప్లాన్ ప్రకారం మాస్టర్ లెవెల్లో నేర్చుకున్నాకనే రంగంలోకి దిగాలని చాలా మంది అనుకుంటారు. స్వింగ్ ట్రేడర్ అవుదామని, పొజిషనల్ ట్రేడ్ ఎట్లా తీసుకోవాలా, స్కాల్పింగ్ ఎట్లా చేయాలి, A to Z మెటీరియల్ మొత్తం ఇంట్లో ప్లాన్ చేస్తున్నా. సో ఈ గేమ్ చేంజర్ కోర్స్ అనేది ఆల్మోస్ట్ నాకు 2 years పడుతుంది మొత్తం వీడియోలు కంప్లీట్ చేయడానికి, కంప్లీట్ ట్రేడర్స్ కి అవసరమైన మెటీరియల్ తయారు చేయడానికి. సో ఈ లోపు మీరు జాయిన్ అయితే ఇప్పటి నుండి కంటిన్యూ చేసుకుంటూ రావచ్చు. ఒక 15 వీడియోస్ వరకు బేసిక్స్ ఉంటాయి, అక్కడ నుండి కంటిన్యూ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఈ కోర్స్ జాయిన్ అయినాక మళ్ళీ ఇంకో కోర్స్ కూడా అవసరం ఉండదు మీకు. ఓకే, పైసలు పెట్టకుండా ప్లాన్ చేస్తుంది. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసేస్తాం ఇంట్లోనే. బట్ దీనికోసం మాత్రం ఒక డీమ్యాట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఏదైతే మిస్టర్ ట్రేడర్ అఫీషియల్ ఛానల్ ఉందో దాని వీడియో డిస్క్రిప్షన్ లో మీకు డీమ్యాట్ అకౌంట్స్ ఉంటాయి. ఏదో ఒక అకౌంట్ తీసుకొని మీరు అలా యాక్టివ్ గా ఉంటే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, వీడియో ఉంది కదా, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మీకు లింక్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ చాలా లింక్స్ ఉన్నాయి. ఈ డీమ్యాట్ అకౌంట్స్ లో ఏదో ఒక అకౌంట్ మీరు తీసుకొని యాక్టివ్ గా ఉంటే ఆ తర్వాత మీరు ఇది ఇచ్చిన వెబ్సైట్ లింక్ ఉంది కదా, mrtraderofficial.com అని. సో ఆ లింక్ క్లిక్ చేస్తే ఇట్లా ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఓకే, వెబ్సైట్ ఓపెన్ అయినాక మీరు ఇక్కడ నాకు లాగిన్ వచ్చింది కదా, మీకు రిజిస్ట్రేషన్ అని వస్తుంది. లేకపోతే మీకు లాగిన్ అని క్లిక్ చేసినా కూడా మీకు రిజిస్ట్రేషన్ వస్తుంది. మీరు తీసుకున్న డిమాట్ అకౌంట్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డిమాట్ అకౌంట్ మీ డీటెయిల్స్ అంటే మీ నేము, మీ మెయిల్ ఐడి అలాంటి డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇది రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వెయిట్ చేస్తే 1 week లో మీరు అప్రూవల్ అయిపోతారు. ఓకేనా, 1 week అయితే టైం పడుతుంది, ఎందుకంటే చెక్ చేయాల్సి ఉంటుంది మాకు కూడా. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వచ్చు, నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా. ఓకేనా, ఫైన్. మీరు టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అంటే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి. సెర్చ్ చేసి మాత్రం జాయిన్ అవ్వకండి. ఎందుకంటున్నా అంటే మీరు సెర్చ్ చేసి జాయిన్ అయితే అడుగడుగున ఫేక్ ఛానల్స్ మళ్ళీ మీరే ట్రాప్ అవుతారు అందులో. ఓకేనా, ఈ విషయంలో జాగ్రత్త ఉండండి. వీడియో డిస్క్రిప్షన్ లో ఏదైతే లింక్స్ ఉంటాయో అవి ఒరిజినల్ లింక్స్, దాన్ని క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి. ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను, బాయ్.